ఆదికాండం 3:7లో అక్కడ కలహం పుట్టిందంటండి. ఏం పుట్టిందంటండి? కలహం పుట్టింది, వివాదం పుట్టింది. ముందుకు వెళ్తే నిర్గమాకాండము 19:11 ప్రకారము ప్రియమైన వల్ల ఐగుప్తీయులకి దద్దుర్లు పుట్టినాయంట. ఒంటి మీద గోక్కులేసి చచ్చిపోతున్నారు దద్దుర్లు. ప్రియమైన వాటి శరీరం మీద చూడండి. నిర్గమాకాండం 12:30 ప్రకారం సమాజంలో మహాఘోష పుట్టింది. దేవుడి సెలవుగా మొదటి వాక్యంలో మూలవాక్యం ఏం పుట్టిందంటండి? తుఫాను పుట్టింది. కొన్ని వాక్యాలు మనం చదువుకుంటున్నాం. యెహోషువ గ్రంథం 22:17 ప్రకారం సమాజంలో తెగులు పుట్టిందంటండి. తెగులు పుట్టింది. తర్వాత ముందుకు వెళ్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10:12 ప్రకారం సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనే సామెత పుట్టిందంటండి. అనే సామెత పుట్టింది. సమూయేలు 2వ గ్రంథం 16:21 దావీదు యందు సౌలుకి బహు ఇష్టం పుట్టిందంటండి. దావీదు యందు సౌలుకి ఏం కలిగిందంటండి? బహు ఇష్టము పుట్టింది. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 22:9 ప్రకారం ఆయన దేవుని నాసికా రంధ్రంలో నుంచి పొగ పుట్టిందంటండి. పొగ పుడుతుంది. ప్రియమైన వాళ్ళ సమూయేలు 2వ గ్రంథం 22:13 ప్రకారం ఆయన సన్నిధిలో నుండి నిప్పు కణములు పుడతాయంట. నిప్పు, అగ్ని జ్వాలలు ఆయన సన్నిధిలో నుండి. రాజుల మొదటి గ్రంథం 15:23 ప్రకారం ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. అతని పాదాలకి కుష్ఠరోగం పుట్టిందంటండి. అతని పాదాలకి ఏం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టిందంట. ఈ పుట్టుట అంశం గురించి ముందుకు వెళితే దేవుడు ఎంత రిలీఫ్ ఇస్తాడో, ఎంత ఆదరణ ఇస్తాడో దయచేసి చాలా జాగ్రత్తగా విందాం. రాజులు 2వ గ్రంథం 19:12 ప్రకారం మెరుపు పుట్టింది. రాజులు 2వ గ్రంథం 4:34 ప్రకారం ఒక చంటి బిడ్డకు ఎలీషా బిడ్డ మీద పడుకోనగా ఆ బిడ్డకు వెట్ట పుట్టింది, వేడి పుట్టింది, బ్రతికాడు. ప్రియమైన వాళ్ళరా దినవృత్తాంతం 2వ గ్రంథం 24:4 ప్రకారం యెహోవా మందిరమును బాగు చేయవల్లని యోవాషునకు తాత్పర్యం పుట్టిందంటండి. ఎందుకంటే ఏం పుట్టిందంటండి? యెహోవా మందిరమును బాగు చేయాలని యోవాషుకి తాత్పర్యము పుట్టింది. ఆ ముందుకు వెళ్తే ప్రియమైన వాళ్ళ దినవృత్తాంతములు 2వ గ్రంథం 26:19 ప్రకారం ఉజ్జి అనే ఒక రాజు ఉన్నాడు. అతని నొసట కుష్ఠము పుట్టింది, కుష్ఠరోగం వచ్చింది అతని నొసట. ముందుకు వెళ్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29:10 ప్రకారం యెహోవా ఉగ్రత పోవునట్లు నిబంధన చేయులాగున మనసులో అభిలాష పుట్టెను. యెహోవా ఉగ్రత పోవులాగున దేవునితో నిబంధన చేసుకున్నట్లు మనసులో అక్కడ అభిలాష పుట్టిందంటండి. కోరిక. అవును, మనసులో అభిలాష పుట్టాలి, మనసులో కోరిక కలగాలి. ఏంటంటే దేవునితో మాట్లాడతా, దేవునితో నిబంధన చేసుకుంటా, నా మీదకి, నా కుటుంబం మీదకి, నా ప్రజల మీదకి, నన్ను బట్టి నా ఇరుగు పొరుగు వారి మీదకి ఉగ్రత రాకుండా ఉండాలంటే నాలో ఏం పుట్టాలంటే అభిలాష పుట్టాలి. అది మనకి ఉండాలి. ముందు